దీపక్ రావుతో నాకు ఎటువంటి సంబంధం లేదు. దీపక్ రావుని నేను ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు కలవలేదు, మాట్లాడలేదు. ఆయన పేరు సెప్టెంబర్లో ఆయన ఇక్కడ అరెస్ట్ అయినప్పుడు ఆయన పేరు పత్రికల్లో వచ్చింది, అప్పుడు విన్నాను. ఆ తర్వాత ఒక వారం రోజులకే ఆయనతో పాటు కలిపి నన్ను కేసులో పెట్టారు అని కాగితాలు వచ్చాయి, ఎఫ్ఐఆర్ వచ్చింది. ఎఫ్ఐఆర్ రాగానే నేను ఆ ఎఫ్ఐఆర్లో ఎన్ వేణుగోపాల్ మెంబర్ విరసం అని రాసి నా పేరు పెట్టారు. అప్పుడు వెంటనే నేను అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పేరు మీద చంద్రశేఖరరావు గారు అని బహిరంగ లేఖ రాశాను. ఆ బహిరంగ లేఖ ఆంధ్రజ్యోతిలో వచ్చయింది. ఆ కేసులో దానిలో నాకు విరసంతో సంబంధం లేదు, విరసం నుంచి 15 ఏళ్ల కింద నన్ను ఎక్స్పెల్ అయ్యాను, నా పేరు రాశారు, అంటే మీ ఇంటెలిజెన్స్ ఇంత తెలివిగా ఉంది చూసుకోండి అని ఉత్తరం రాశాను. అది అయిపోయిన తర్వాత ఆ కేసులో ఏమీ ముందుకు జరగలేదు. దాని మీద నేను క్వాష్ వేయాలనుకున్నాను. మా లాయర్లు పిటిషన్లు తయారు చేస్తున్నారు. ఈలోగా హఠాత్తుగా ఇవాళ ఎన్ఐఏ దాడి జరిగింది. ఈ ఎన్ఐఏ దాడి తర్వాత నాకు అర్థమైంది ఏమంటే ఆ కేసును ఎన్ఐఏ తీసుకుంది. ఇప్పుడు ఎన్ఐఏ టేక్ ఓవర్ చేస్తుంది. టేక్ ఓవర్ చేసినందువల్ల ఉన్న వాళ్ళందరి దగ్గరికి వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం ఎందువల్ల రాలేదో తెలియదు, పాత ప్రభుత్వం అయినా కొత్త ప్రభుత్వం అయినా ఎన్ఐఏ టేక్ ఓవర్ చేయగానే దాడులు ప్రారంభించారు. అంటే గతంలో సెప్టెంబర్లో నమోదైనటువంటి కేసులో ఇప్పుడు ఎన్ఐఏ టేకప్ చేసిన తర్వాత మీ మీద రైడ్ చేశారని చెప్పేసి చెప్తున్నారు. అసలు దీపక్ రావు కన్ఫెస్ చేయకుంటే మీ మీద రైడ్ ఎందుకు జరుగుతుంది? దీపక్ రావు కన్ఫెషన్ వల్లనే కేసులో నా పేరు పెట్టారు. కానీ మామూలుగా భారతదేశంలో న్యాయ వ్యవస్థలో రూల్ ఏమంటే పోలీసుల దగ్గర ఇచ్చిన కన్ఫెషన్ చెల్లదు. పోలీసులు బెదిరించి కన్ఫెషన్లు రాయిస్తారు, లేదా పోలీసులు తామే రాసి బలవంతాన సంతకాలు పెట్టిస్తారు. కాబట్టి పోలీస్ కన్ఫెషన్ చెల్లదు అని కోర్టులు 100 సార్లు తీర్పులు ఇచ్చాయి. న్యాయమూర్తి ముందర మళ్ళీ కన్ఫెషన్ ఇవ్వాలి, అది మాత్రమే చెల్లుతుంది. కాబట్టి ఈ కన్ఫెషన్ మొట్టమొదటి చెల్లదు. ఇది ఒక అంశం. రెండో అంశం, ఆయన మహారాష్ట్రియను, కేరళలో పనిచేసేవాడు, ఆయనకు తెలుగేమీ రాదు. ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ తెలుగులో ఉంది. కాబట్టి ఇది ఒక దొంగ కన్ఫెషన్ స్టేట్మెంట్. దాంట్లో కూడా నన్ను కలిశానని కానీ, నాతో మాట్లాడానని కానీ, నేను ఆయన కలిసి ఏదైనా పనిచేశామని కానీ మాట లేదు. వాళ్ళ సమావేశంలో ఒక 7గురితో మాట్లాడాలని పేరు అనుకున్నాము అని మాత్రమే ఉంది. ఆ 7గురి పేర్లలో ఉంది. అనుకున్నాము అన్నాడు కానీ చేశామని కూడా లేదట. అంటే అసలు ఈ కేసు తయారు కావడమే చంద్రశేఖరరావు గారి ప్రభుత్వ హయాంలో. ఆ ప్రభుత్వం మీద గత 10 సంవత్సరాలుగా నేను నిరంతరాయంగా మాట్లాడుతూ రాస్తున్నాను. కాబట్టి వాళ్లకు కసి ఉంది, కచ్చ ఉంది. పోలీసులు అప్పటికే 2 కేసులు పెట్టారు. ఇది 3వ కేసుగా యూఏపీఏ కేసు పెట్టారు. యూఏపీఏ పెట్టడం వల్ల ఎన్ఐఏ దాన్ని తీసుకునే అవకాశం వచ్చింది. ఎన్ఐఏ ఇప్పుడు తీసుకుంది. ఇంకా ఎన్ఐఏ బహుశా తీవ్రంగానే ఉండవచ్చు.